అధ్వాన్నం స్వామి భక్తికి మెచ్చానురా. ఇదిగో నాకు పూజలు సరే గాని బయట మనం మోపెడు ఉంది, వెళ్ళి దానికి పూజలు చేసినప్పుడు. అలాగేనండి. ఆ బండి వీర్రాజు గారు మన దగ్గర తాకట్టు పెట్టాడండి, దానికి ఎందుకు హారతి? ఓసు పిచ్చిన వజ్రమా, నేను నా బాకీలు మొత్తం కూడా ఆ బండి మీదనే కదా తిరిగి వసూలు చేస్తోంది. ఒక విధంగా నా సంపాదన కదా ఆయుధం లాంటిది, ఆయుధ పూజ. ఒరే అధ్వానం, దీని మాటలు నీకు అనవసరం. నువ్వు వెంటనే మోపెడు దగ్గరికి వెళ్ళి బండిలో ముఖ్యమైన పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ సొంత నిర్ణయంతో బాగా ఆలోచించుకొని ప్రతి పాటుకి చాలా క్లీన్ గా భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసుకొని హారతిచ్చి పూజ చేసిరా. అలాగేనండి. నమస్కారం, ఓం నమస్కారం, ఓం నమస్కాయ, ఓం నమస్కాయ. అతి ముఖ్యమైన పాత్రను పూజించవలెను. హ్యాండిల్ డింగ్ 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 డింగ్, చక్రాలు డింగ్ 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 డింగ్, సీటు. అరే అతి ముఖ్యమైనది పెట్రోల్ పూజించవల్లే కదా. ఏమిటండి ఆ శబ్దం? ఏమోనే నాకు తెలీదు. వయసు దంపద. అయ్యో అయ్యో అయ్యో, ఏమైందిరా? ఏమైందంటారేంటండి? మీరే కదా ముఖ్యమైన పాటలన్నిటికీ హారతి కర్పూరమన్నారు. పెట్రోల్ ముఖ్యమైనది కదా అని దానికి ఇచ్చాను. అబ్బా, 10,000 రూపాయలు విలువ చేసే బండి నాశనం చేసావు కదరా. ఇప్పుడు ఈ బండి తాకట్టు పెట్టిన వీర్రాజు జరిగితే ఏం సమాధానం చెప్పాలి? ఏం చెప్పమంటారేంటంటే జరిగిందే చెప్పండి, నా ప్రాణం కంటే ఎక్కువ. నా మాట విని వీడిని పనిలోంచి తీసేయండి. ఓసి పిచ్చిన వజ్రమా, ఇప్పుడు వీడిని మనంతట మనం పనిలోంచి తీసేస్తే వారి బాకీ మొత్తం రద్దయిపోతుంది. నీకేమో తెలిసావు. నువ్వు నోరు మూసుకో. రే, చేసిన ఘనకార్యం చాలు, లోపలికి అఘోరించావు. అయ్యా, అమ్మగారు గుడికెళ్ళి ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి అయ్యా. ఇంటి పనంతా పూర్తయిందా? అయిపోయిందండి. వెరీ గుడ్. అయ్యారు, ఇదేంటండి మంగళపూజ? ఇది హార్మోనియం. అమ్మా, నిన్ను ఖాళీగా కూర్చోబెడితే లాభం లేదురా. రే, నేను హార్మోనియం వాయించుకుంటూ పాడుకుంటూ పోతాను, నువ్వు తాళం వేసుకుంటూ పో. ఏమన్నారు? తాళం వేసుకుంటూ పో. అలాగేనండి, వాయించండి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కోనేటి రాయుడు వాడు, కొండలలో నెలకొన్న తాళం వేయాలంట. తాళం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఒక తాళం ఏంటి, అన్ని తాళాలు వేస్తా. కోనేటి అధ్వానం, అధ్వానం, రేయ్ అధ్వానం, ఒరే అధ్వానం, వచ్చే వజ్రం ఎక్కడికి? అధ్వానం అయ్యా, నీకు అసలు బుద్ధుందిరా? ఎందుకంటే ఇంట్లో పెట్టి తాళం వేస్తావురా నువ్వు? మీరే కదండి, నేను పాట పాడుకుంటుంటాను, నువ్వు తాళం వేసుకుంటూ పోమన్నారు. నేను అన్నది ఈ తాళం కాదయ్యా. నువ్వేమిటే గది స్తంభంలాగా? పోయింట్లోకి, ఇంట్లో పోయి వంట చెయ్యి. పో.